నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో జనవరి 5వ తేదీ నుంచి మనం చూసుకుంటే సాయంత్రం వేళలలో పని ప్రారంభిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్ లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న 90,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సాయంత్రం వేళలో పని చేస్తారని చెప్పి, అలాగే సాయంత్రం షిఫ్టులు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5 గంటల పాటు, అంటే దాదాపు రాత్రి 8:30 వరకు ఉంటాయని చెప్పేసి ప్రకటించింది. 90,000 మంది ఉద్యోగులు మేము సాయంత్రం వేళల్లో పనిచేస్తామని చెప్పి నమోదు కూడా చేసుకున్నట్లయితే సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలు, అలాగే సేవా రంగాలలో సిబ్బంది కొరత మరియు వారి యొక్క వివరణల కోసం అభ్యర్థనలతో సహా వివిధ కారణాల వల్ల మొదటి వారంలో సాయంత్రం షిఫ్ట్ కు పని చేయడానికి చాలా మంది ఉద్యోగులు సిబ్బంది హాజరు కాలేదని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం మొదటి వారంలో మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యోగులు హాజరయ్యి కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీల యొక్క అవసరాలు తీర్చేందుకు, లావాదేవీలు పూర్తి చేసేందుకు ముందుకు వస్తారనుకుంటే, ఎవరైతే నమోదు చేసుకున్న 90,000 మంది ఉద్యోగుల్లో 1,000 మంది ఉద్యోగాలకు రాకుండా సాయంత్రం వేళ షిఫ్ట్ పని చేయలేమని చెప్పేసి తేల్చి చెప్పేశారని చెప్పేసి, అలాగే కువైట్ లో ప్రయోగాత్మకంగా మనం చూసుకుంటే ఈ యొక్క కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ కువైట్ లో ఉన్న కువైటీ ఉద్యోగులు ముందుగా 90,000 మంది మేము సాయంత్రం వేళ పని చేస్తామని చెప్పి వాళ్ళైతే నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళైతే రాకపోవడంతో అయితే మొదటి వారం కువైట్ దేశం యొక్క కొత్త రూల్, కొత్త చట్టం ఏదైతే ఉందో భారీగా ఫెయిల్ అయిందని చెప్పేసి నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. మరి ఈ వారం పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. మరి సాయంత్రం వేళల పని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.